ఓ ఓఆర్ఆర్పై ప్రమాదం, ఆరుగురు మృతి. శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, మృతుల్లో ముగ్గురు చిన్నారులు. అందరూ సిరిసిల్ల వాసులు, ఒకే కుటుంబానికి చెందినవారు. దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా విషాదం. రోజంతా ప్రయాణం, ఎండ వేడితో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రపోవడమే యాక్సిడెంట్కు కారణం. నీకు నిద్ర వస్తే నాయన డ్రైవర్ అన్న చూడండి, నుజ్జు నుజ్జు అయిపోయింది కారు, నుజ్జు నుజ్జు అయిపోయింది. నీకు నిద్ర వస్తే కొంచెం చెట్టు కింది కాపు పక్కగా పడుకుంటే నష్టమే లేదు. సో ఈరోజు పరిస్థితి ఏంది? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ కారులో మొత్తం 7 ఉండగా ఓ మహిళ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. శరత్నగర్లో నివాసం ఉంటున్న బొల్లి శివకుమార్ 37 సంవత్సరాలు. తన కారులో భార్య లావణ్య 33, కూతురు బొల్లి రిషిత 7 సంవత్సరాలు, బావ కోడెం శ్రీనివాసులు 39 సంవత్సరాలు, సోదరి కోడెం శ్వేత, వారి పిల్లలు కోడెం కృష్ణ చైతన్య చంద్ర, కోడెం మాధవ్తో కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ తిరుగు ప్రయాణం అయిన క్రమంలో అక్కడ ఆయన డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆయన ఆగి ఉన్న లారీని వీళ్ళే పోయి ఢీకొట్టి, అంటే ఎంత స్పీడ్లో ఉన్నారో చూడాలి. నుజ్జు నుజ్జు అయిపోయింది కారు. చిన్న చిన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇది నిర్లక్ష్యం. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రాణాలు బలి. అది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధాకరమైన లారీని వెనుక నుంచి ఢీకొట్టి నుజ్జు నుజ్జు అయిన కారు అంటూ చూస్తున్నామండి. చాలా బాధాకరం. చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్ హాలిడేస్లో చాలామంది కూడా జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయండి. చాలామంది ఇప్పుడు 10th రిజల్ట్ కూడా వచ్చినాయి, తర్వాత ఇంతకుముందు ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలా వరకు దైవదర్శనాలకు వెళ్తూ ఉంటారు. యాదగిరి గుట్ట వెళ్తూ ఉంటారు, తిరుపతి వెళ్తూ ఉంటారు, ఇక్కడ భద్రాచలం వెళ్తూ ఉంటారు, ఇంకా మాకు సంబంధించి ఇక్కడ దేవస్థానం అంటే అక్కడ వెళ్తూ ఉంటారు. వెళ్ళే ముందు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అలసిపోయి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే పగ కప్పుకొని రెస్ట్ తీసుకోండి. ఓ 5-10 నిమిషాలు ఆగితే అర్ధగంట, గంట నష్టం ఏం లేదు. ఒక గంట ఇంటికి లేట్గా పోతాం అంతే. అంతకుమించి ఏముండదు. ఇక చేసేది కూడా ఏముండదు. దయచేసి కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోరడం జరుగుతుంది.